తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు వరదల ప్రభావం కొనసాగుతోంది. కొన్ని చోట్ల నీటి మట్టాలు తగ్గుముఖం పడుతున్నా మరికొన్ని చోట్ల రహదారులు దెబ్బతిని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. భద్రాచలంలో వరద తగ్గినప్పటికీ రాజోలు దీవిలో 3వ రోజు కూడా వరద ఉధృతి కొనసాగుతోంది. పాషర్లపూడి శివాలయంలోకి నీరు చేరడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. అప్పనపల్లి కాజ్వే మునిగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వ్యవసాయ భూములు కోతకు గురవుతున్నాయి. కోనసీమ జిల్లా పి గన్నవరం మండలము గంటి పెదపూడిలో వరద ముంపు ప్రాంతాలను పరిశీలిస్తోన్న జనసేన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి యాదృచ్ఛికంగా ఎదురుపడ్డారు. ఇరువురు నేతలు నది ప్రవాహానికి దెబ్బతిన్న వంతెన ప్రాంతాన్ని పరిశీలించారు. జగ్గిరెడ్డి సరదాగా స్పందిస్తూ ఈ వంతెన పనులను త్వరగా పూర్తి చేసి భోగాపురం ఎయిర్పోర్ట్ లాగా మీరే ప్రారంభించుకోండి అని అనడం స్థానికంగా చర్చనీయాంశమైంది. దాన్ని పెట్టుకుని చూడమని మేము రిక్వెస్ట్ చేస్తామని చెప్పండి అమ్మా. ఏమ్మా లైఫ్ బోట్స్ మీరు హైర్ చేసి ఇచ్చారమ్మా. పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో శబరి, గోదావరి నదులు శాంతించడంతో వరద ఉధృతి తగ్గుముఖం పట్టి నీటి మట్టం 32 అడుగులకు చేరింది. వరద తగ్గినా ఆంధ్ర ఒడిశా జాతీయ రహదారి 326తో పాటు మరో 11 ప్రధాన రహదారులు ఇంకా ముంపులోనే ఉన్నాయి. ఛత్తీస్గఢ్ జాతీయ రహదారిపై చీకుపల్లి దగ్గర డైవర్షన్ రోడ్డు తెగిపోవడంతో వారం రోజులుగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. లారీలు నిలిచిపోవడంతో వీరాపురం, శ్రీరామ్నగర్ మీదుగా దారి మళ్లించి జేసీబీల సాయంతో వాగులు దాటిస్తున్నారు. వెంకటాపురం, వాజేడు మండలాల్లో రోడ్లు అస్తవ్యస్తంగా మారాయి.